లోటస్ పాండ్కి ఎంత అయింది? గ్రామీణ ప్రాంతాల్లో వేసిన మామూలు రోడ్డుకి, నేషనల్ హైవే వేసినటువంటి రోడ్డుకి, అమరావతిలో వేసిన 6 లైన్ రోడ్స్కి పక్కన ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ పెడుతుంటే దానికి దీనికి కట్టి ప్రజలకు నువ్వు మభ్య పెట్టాలంటే ఎక్కడ సాధ్యం? ఐకానిక్ భవనాలు, పేరే ఐకానిక్ భవనాలు. మామూలు భవనాల రేటు, ఐకానిక్ భవనాల రేటు ఒకేలాగా ఉండాలంటే ఎక్కడుంటుంది? నువ్వు కట్టిన ప్యాలెస్ లాగా పేదవాడు కట్టుకున్న ప్యాలెస్కి రేటు ఒకేలాగా ఉంటుందా? చెప్పండి. నువ్వు కట్టిన ప్యాలెస్కి పేదవాడు కట్టిన ఇల్లుకి ఒకేలాగా రేటు ఉంటుందంటే దానికి అర్థమేముంది? గ్రామీణ ప్రాంతాలు వేసిన రోడ్డుకి, నేషనల్ హైవే రోడ్డుకి, 4 లైన్స్ రోడ్డుకి, 6 లైన్స్ రోడ్డుకి పక్కన అన్ని ఫెసిలిటీస్, గ్యాస్ పైప్ లైన్స్ అన్నీ వేసినటువంటి రోడ్స్కి ఒకేలా కట్టి ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నాం. దాన్ని కూడా వదలం, అన్నీ చెప్తాం. ఇందులో ఎవరికి స్వార్థం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. ఒక్క అమరావతే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాని మీరు తీసుకోండి, శరవేగంతో అభివృద్ధి జరుగుతుంది. అన్ని ప్రాంతాలని సమానం దృష్టి పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవడు ఏది అడిగినా సరే అన్ని ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి. అటు ఉత్తరాంధ్ర, నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు చూడలేదు, ఇన్ని పరిశ్రమలు ఎప్పుడు చూడలేదు. లక్షలాది కోట్ల రూపాయలతో పోటీలు పడి, మొన్నే గూగుల్ వస్తే గూగుల్కి పోటీగా రిలయన్స్ వచ్చింది. వాళ్ళకంటే ముందు మేము పెడతాం, విజయనగరంలో ప్లేస్ ఇవ్వండి అని అడిగితే వధిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏది చూసుకొని, ఆర్సెనల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ ఏది మీరు తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర బ్రహ్మాండంగా ప్రాజెక్టులన్నీ పూర్తి. ఇవన్నీ చూసి ఓర్వలేక నువ్వు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు. తప్పేముంది? గొడ్డల పార్టీ. నువ్వు ఒక్కడివే కాదు, కింద వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి మీ పార్టీ గొడ్డల పార్టీ. ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాను, ప్రశ్నించాలి. మీరు కూడా ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కావాలని చెప్పి బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు కూడా దీనికి సమాధానం చెప్తూ ఉంటాం. ఏది అడిగినా సరే ఆన్సర్ చేస్తాం. ఇంక రేపు భవిష్యత్తులో అమరావతి గురించి కూడా చాలా స్పష్టంగా ఎందుకు ఇంత అవుతుంది, ఏమేమి చేస్తున్నాం అన్నీ స్పష్టంగా కూడా చెప్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు నుంచి ఒక గొడ్డల పార్టీయే కాదు, కింద సబ్ హెడ్డింగ్ కూడా నేను పెడుతున్నాను. గొడ్డల పార్టీ సమాజానికి హానికరం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మాకు కాదు, ఇటువంటి వ్యక్తి రాజకీయాలు ఉండడానికి అవకాశం ఉండకూడదు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన రాష్ట్రంలో కానీ ముఠా కక్షల్ని అరికట్టాడా లేదా? నక్సలిజాన్ని అరికట్టాడా లేదా? మత కల్లోలాన్ని అరికట్టాడా లేదా? ఫ్రాక్షనిస్టులు కూడా అరికట్టాడా లేదా? ఈయన కూడా ఫ్రాక్షనిస్ట్ అయితే 2 నిమిషాల్లో అరికట్టచ్చు. ఈయన రాజకీయ ముసుగులో ఉన్నటువంటి ఒక ఫ్రాక్షనిస్ట్ కాబట్టి రాజకీయ ముసుగేసుకొని ఈరోజు వ్యవహారాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ మాత్రమైనా సరే ఉన్నాడు తప్ప నిజమైనటువంటి ఫ్రాక్షనిస్టు రాజకీయ పార్టీ ముసుగులో నడుపుతున్నాడు. దీని బండారాన్ని మేము ప్రతి ఒక్కరికి చెప్పి ఎడ్యుకేట్ చేసి, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదు, తెలుగు జాతికి అరిష్టం అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అసలు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను, లేకపోతే పనులు చేస్తుంటాను, నా గురించి ఏమనుకుంటున్నారు, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు కనీసం తెలుసుకుంటాం. అసలు ఆ వ్యక్తి అసలు ఏం తెలుసుకుంటాడా, ఏం జరుగుతుంది? పిచ్చోడు అంటున్నారు, మావిగానంటే పెద్ద పిచ్చోడు అంటున్నారు, అసహించుకుంటున్నారు. నేను కాదు,
సమాజం కాదు, ప్రజలు కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ నాయకులే ఇంకా ఈయన పిచ్చి వల్ల మాకేంటి కర్మని చాలామంది అసహించుకుంటున్నారు. అంటే ఒక సైకో ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఒక అపరిచితుడు ఏ విధంగా ఏ నిమిషంగా వ్యవహరిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన.